ఆ తల్లికి ఆగ్రహం వస్తే ఎలాంటి అరిష్టం జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది. జాతర జరిపించడానికి నెలకు మించి సమయం లేదు. కానీ ఈ నెల రోజుల్లో రాధకు గతం గుర్తొస్తుందో లేదో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఆడపిల్ల మాటకు విలువివ్వాలా, అమ్మవారి ఆగ్రహానికి తల వంచాలో అర్థం కాక నా మనసు తల్లడిల్లిపోతోంది. ఇప్పుడు నువ్వు నన్ను వీడియో తీస్తున్నావేంటి? ఇంత మంచి ఊరుని, ఇంత గొప్ప ప్రేమని పరిచయం చేసింది నువ్వే కదా. అందుకే నీ రూపం ఎప్పుడు నా గుండెల్లో ఎంతో అందంగా ఉంటుంది. మనిద్దరం ఒకే ప్రాణంలా ప్రేమించుకున్నాం. ఒకరు లేనిదే ఇంకొకరం ఒక్క క్షణం కూడా బతకలేం. ఈ జీవితం నీతోనే ముడిపడి ఉందని, ఈ జన్మంతా నీ సేవలోనే గడపాలని నేను నిర్ణయించుకున్నాను. మురారి, అనాథగా ఉన్న నాకు ఆ దేవుడిచ్చిన వరం నువ్వనుకున్నాను. నీతో నా జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందనుకున్నాను. నీతో కలిసి 7 అడుగులు నడుస్తానని నేనెన్నో కలలు కన్నాను. కానీ కలల్లో ఉన్న ఆనందం కళ్ళ ముందు ఉండదు అని, కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుందని ఆ రోజు నేను ఊహించలేకపోయాను. నీతో ఉన్న ప్రతి క్షణం నాకు మధురానుభూతే. నువ్వు దూరమైన అనుక్షణం నాకొక నరకమే. నీ జీవితంలోకి నువ్వు నన్ను తీసుకుంటావని తెలిసినా ఈ నరకంలో నేనెందుకు బతుకుతున్నానో తెలుసా? నా వల్ల నీ వంశం నిర్వంశం కాకూడదని. నీ ప్రేమ గురించి నాకు తెలుసు. నా గురించి ఎలాంటి విషయం తెలిసినా నువ్వు ఆ ప్రేమకే గౌరవం ఇచ్చి నాతోనే ఉంటావని నాకు తెలుసు మురారి. కానీ నిజమైన ప్రేమ స్వార్థంతో ఉండకూడదు, త్యాగంతో ఉండాలి. కాబట్టి అభిమానించే ఆ ఇంటిని, ఆరాధించే నిన్ను వదిలేసి ఇలా దూరంగా వచ్చేశాను. నీ జ్ఞాపకాలే తలుచుకుంటూ భారమైన ఈ జీవితాన్ని బాధతోనే గడుపుతున్నాను. నీ ఫోటో చూసినా, నీ ఊహ మెదలాడినా నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. నీకు దూరమై బతకలేకపోతున్నాను. అందుకే ఈ జ్ఞాపకాన్ని కూడా దూరం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నన్ను క్షమించు మురారి. దురదృష్టవంతురాలికి అదృష్టం ఎప్పటికీ రాదు అని నా జీవితమే నాకు నిదర్శనంగా నిలిచింది. నీకు దూరం అవ్వడమే కాకుండా నీ జ్ఞాపకాన్ని కూడా నా చేతులతో నేనే బూడిద చేస్తున్నాను.
ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు. ఫలించని ప్రేమని తలుచుకునే అర్హత లేదు. మీ ఇద్దరికీ పెళ్లి చేసి జాతర జరిపిస్తానని అమ్మవారికి మొక్కుకున్నాను. అనుగ్రహించే తల్లికి మాట నిలబెట్టుకోకపోతే ఆగ్రహిస్తుందేమోనని భయమేస్తోందిరా. ఆడపిల్ల జీవితంలోకి భర్త వస్తున్నాడు అంటే ఒక కొత్త జీవితం వస్తుందని అర్థం. తన మనసులో ఆ ఇంటి పట్ల, ఆ మనిషి పట్ల, ఆ కుటుంబం పట్ల ఎంతో అవగాహన ఉంటేనే ఆ కుటుంబాన్ని తన సొంత కుటుంబంలా భావించగలదు. అదేదీ తెలియని రాధా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏమిటిది? నా జీవితం ముందు ఎందుకు ఇన్ని ప్రశ్నలు ఉంచావు? దేనికి సమాధానం లేకుండా ఎందుకు చేశావు? ఒక కుటుంబం మొత్తం నన్ను ఎంతగానో అభిమానిస్తుంది. ఒక వ్యక్తి నన్ను ఎంతగానో ఆరాధిస్తున్నారు. నేను ఎవరిని అన్న ప్రశ్న నా ముందున్నా సరే, నేను వాళ్ళ మనిషిని అనే సమాధానం వాళ్ళ నుంచి వినిపిస్తోంది. నేను ఇంటి మనిషిని, ఇక్కడే ఉండాలి, ఈ ఇంట్లోనే బతకాలి అని వాళ్ళు పదే పదే నా గతాన్ని నాకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా నాకు మాత్రం ఏది గుర్తు రావడం లేదు. అది నా జీవితానికి ఉన్న శాపమా, లేక నువ్వు నా మీద చూపిస్తున్న కోపమా నాకు అర్థం కావడం లేదు. కానీ నా జీవితం మాత్రం సమాధానం దొరకని ఒక ప్రశ్నలాగే మిగిలిపోయింది. ఇలాంటి ప్రశ్నలకి కూడా నేను సమాధానం చెప్పవలసిన పరిస్థితి నువ్వే కల్పించావు. నా గతం ఇదని వాళ్ళందరూ చెప్తున్నారు. ఆ గతంలో నా పేరు రాధ అని, నేను ఇంటికి కాబోయే కోడలనని వాళ్ళెన్నో విషయాలు నాతో చెప్పారు. అదే నిజం అవ్వచ్చు. అందుకే వాళ్ళు నా మీద ఇంత అనురాగాన్ని చూపిస్తూ ఉండొచ్చు. కానీ ఆ ఊహ కూడా నాకు గుర్తు రాకుండా నువ్వెందుకు చేస్తున్నావు? ఈ క్షణం కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ ఊరందరికీ పెద్ద దిక్కుగా ఉన్న పెద్దావిడ, అందరి మంచి కోరుకునే ఆ పెద్దావిడ ఈరోజు నా విషయంలో బాధపడుతోంది. తను అమ్మవారికి ఒక మొక్కు మొక్కుకుంది. అది చెల్లించకపోతే ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందోనని ఆవిడ తల్లడిల్లిపోతోంది. తల్లిని ఎంతగానో అభిమానించే మురారి గారు కూడా ఈ విషయంలో తల్లిని సమర్థించలేక, నాకు సమాధానం చెప్పలేక తనలో తానే నలిగిపోతున్నారు. నాలాంటి ఒక వ్యక్తి గురించి వాళ్ళెంతలా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతూ ఉంటే నేను వాళ్ళ గురించి ఇంకెంతలా ఆలోచించాలి? నీడనిచ్చిన చెట్టు కింద నిలబడినప్పుడు ఆ చెట్టు 10 కాలాలు పచ్చగా ఉండాలని కోరుకుంటాము. మరి నా గురించి ఒక కుటుంబం ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా ఆ కుటుంబం గురించి ఆలోచించాలని ఒక నిర్ణయానికి వచ్చాను. ఎప్పుడొస్తావు బాను? నీకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. నువ్వు మళ్ళీ నా జీవితంలోకి ఎప్పుడొస్తావా అని అనుక్షణం ఆలోచిస్తున్నాను. ఇంతగా ప్రేమించే నాకు దూరంగా ఉండాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నావో అర్థం కావడం లేదు. నేను రాధనని వాళ్ళు చెప్తున్నారు. ఆ రాధ ఇలా ఉండేదని కొన్ని ఆధారాలు కూడా నాకు చూపించారు. నేను రాధనైతే తనిప్పుడు ఎలా ఉండేదో, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకునేదో నేను ఆ నిర్ణయం తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాను. అది తప్పో ఒప్పో కూడా నాకు తెలియదు. ఎందుకంటే
గతాన్ని మర్చిపోయిన నాకు భవిష్యత్తు ఏంటన్నది కూడా ఆలోచన ఉండదు. ఈ రెండూ తెలియకుండా ఒక ఖాళీ తెల్ల పేపర్లా మిగిలిపోయాను. దీని మీద ఏ రాత రాస్తే అదే నా నుదుటి రాత అవుతుందని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అందుకే చెరిగిపోయిన నా రాతని చరిత్రలో కలిపేసి ఇంకో కొత్త రాత రాసుకోవాలని నేనే నిర్ణయించుకున్నాను. కార్తీక్, హారతి తీసుకో. నువ్వు దేని గురించైతే తపన పడుతున్నావో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందిరా. ఆ దేవుడు భానుని తప్పకుండా మన దగ్గరికి చేరుస్తాడు. అదే ఆశతో బ్రతుకుతున్నానమ్మా. నా భాను నాకు దూరం అయిపోతుందనే ఊహొచ్చినా ఆ క్షణమే నా గుండె ఆగిపోతుంది. కార్తీక్, ఏంటా మాటలు? చూడు, ఇంకోసారి కనుక ఇలా మాట్లాడావంటే బాగుండదు. నేను ఊరుకోను. ఆ దేవుడు మనకు అన్యాయం చేయడురా. మనకంతా మంచి జరుగుతుంది. బాధపడకు నాన్నా. అమ్మా రాధా, ఏంటమ్మా ఇంత పొద్దునే రెడీ అయ్యావు? ఇంకా నేను వంట కూడా మొదలు పెట్టలేదు. అప్పుడే క్యారేజీలు ఇవ్వడానికి బయలుదేరావా? లేదు పిన్ని, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? అలా మాట్లాడొచ్చా? తప్పు కదా. ఇప్పుడు నేనేమన్నాను బాబాయ్? దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అన్నాను. తప్పేముంది? చాలా తప్పమ్మా. వెళ్ళేది దేవుణ్ణి చూడటానికే అయినా దేవుడి దగ్గరికి అన్న పదం మంచిది కాదమ్మా. అది ఇహపర బంధాన్ని తెంపేసే సమయంలో వాడే మాట. అందుకే ఎవరైనా సరే గుడికి వెళ్ళి వస్తాము అంటారు, ఆ భగవంతుణ్ణి దర్శించుకున్నాము అంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే శాశ్వతంగా వెళ్ళిపోవటం. రాలిపోయే ఆకులు అమ్మా మేము. పండుటాకులా మిగిలిపోయాము. ఏ క్షణాన ఈ ఊపిరి ఆగిపోతుందో ఏమో, ఎప్పుడు ఈ చూపు చివరి చూపు అవుతుందో నేను చెప్పలేను. కానీ అవసాన దశలో ఉన్న మాకు ఆ భగవంతుడు పంపించినట్టుగా నువ్వు అండగా నిలబడ్డావు. నిన్ను చూసుకునేనమ్మా మేమిద్దరం ఈ జీవితాన్ని గడుపుతున్నాం. అలాంటి నీ నోట ఇలాంటి మాట వస్తే నేను మీ పిన్ని తట్టుకోలేమమ్మా. ఇంకెప్పుడు అలా మాట్లాడకమ్మా. క్షమించండి బాబాయ్, నా మాట మిమ్మల్ని ఇంత బాధ పెడుతుందనుకోలేదు. గుడికి వెళ్తున్నానని చెప్పబోయి ఏదో పొరపాటున అలా అనేశాను. ఈ రోజు నుంచి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నాను. గతం తాలూకా జ్ఞాపకాలన్నీ మర్చిపోయి ఇంకా ఈ రాధ ఒక కొత్త రాధగా ఉంటుంది. అందుకే అలా ఉండే ధైర్యాన్ని నాకు కలిగించు స్వామి అని ఆ దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్తున్నాను. గుడికి వెళ్ళొస్తాను. మంచిదమ్మా, వెళ్ళిరా. నువ్వెప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలనేదే మా కోరిక. ఎన్ని రోజులు మాతో ఉన్న నువ్వు నవ్వుతున్న క్షణాలు చాలా అరుదుగా ఉన్నాయి. మనసులో ఏదో బాధను మోస్తూనే ఉన్నావు. బయటికి మాత్రం మాతో మామూలుగానే ఉంటున్నావు. ఇకనైనా నీ జీవితంలో కొత్త మార్పులు రావాలని, నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నానమ్మా. అన్నట్టు ఏమనుకోకుండా వచ్చేటప్పుడు కొన్ని పళ్ళు కొనుక్కొనిరా. రేపు పూజ ఉంది కదమ్మా. ఎవరైనా బయటికి వెళితే చాలు ఏదో ఒక పని చెప్తావు.
అమ్మాయి గుడికి వెళ్తానంటుంది కదా, వెళ్ళ నువ్వు. ఆ పళ్ళేవో నేను తీసుకొస్తాను కదా. అయ్యో బాబాయ్, ఇందులో ఏముంది? గుడి నుంచి వస్తూ నేను తీసుకొస్తాను కదా. అయినా నేను ఎవరిని మోసుకొస్తానా ఏంటి? బండ్లో తీసుకురావడమే కదా. అంత దానికి మీరు పిన్నిని తిట్టడం ఎందుకు? నేను తీసుకొస్తాను. పిన్ని వస్తాను, బాయ్. అలాగేనమ్మా. ఎప్పుడూ అందరితో సరదాగా ఉండే వాసుదేవరావు గారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే చూసి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎవరికైనా కష్టం వచ్చింది అంటే ఆయన బాధపడేవారు. అలాంటి మనిషి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం మాకు చాలా బాధగా ఉంది. ఎంత ధైర్యవంతుడినైనా సరే భయపెట్టేది, ఆనంద పెట్టేది కూడా అనుబంధాలే కమిషనర్ గారు. బంధాలన్నీ బాగున్నాయి అంటే ఎలాంటి సమస్యలున్నా సరే వాటిని తట్టుకొని నిలబడగలం. అదే బంధంలో ఏదైనా లోటుంది అంటే ఎంత ధైర్యవంతులైనా సరే కృంగిపోతారు. అందుకే అంటారు, బంధమే బలమవుతుంది, అదే బంధం బలహీనమవుతుంది అని. ఇప్పుడు మా అన్నయ్య పరిస్థితి కూడా అదే. కంటికి రెప్పలా పెంచుకున్నటువంటి కూతురు, ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నటువంటి కూతురు ఒక్కసారిగా దూరం అయ్యేసరికి అన్నయ్య తట్టుకోలేకపోయారు. భాను కోసం ఆయన తప్పించిపోయారు. మేమందరం కూడా భాను కోసమే బాధపడ్డాం. కానీ మా బాధని బయటికి చెప్పుకోగలిగాం. కానీ మా అన్నయ్య మాత్రం మనసులోనే ఆ బాధని దాచుకున్నారు. ఆ బాధలో ఉన్న మనిషికి యాక్సిడెంట్ జరగడం, ఆ తర్వాత పరిస్థితి మొత్తం ఇలా మారిపోయింది. ఏలినాటి శని పట్టినా 7 ఏళ్లకి వదిలేస్తుంది అంటారు. కానీ మా ఇంటి మీద ఏ శనిగ్రహం కళ్ళు పడ్డాయో అర్థం కావడం లేదు. ఏళ్లు గడుస్తున్నా కన్నీళ్లే మిగులుతున్నాయి, కానీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. అందరం భాను కోసం ఎదురు చూస్తున్నాం, గాని ఆ భాను మాత్రం మాకు దూరంగా ఎందుకుంటుందో అర్థం కావడం లేదు. అసలు ఎవరిని ఏమనాలో కూడా తెలియడం లేదు. ఇదంతా కర్మ అనుకోవాలా, ఆ దేవుడు రాత అనుకోవాలా, లేక మానవుల తప్పిదనం అనుకోవాలో మాకు తెలియడం లేదు. అయినా భాను మీకు కనిపిస్తే వెంటనే మాకు చెప్పమన్నాను కదా. మేమందరం వెతుకుతున్నా మాకు కనిపించని మనిషి మీకు కనిపించింది అంటున్నారు. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎందుకు దాచారు? దానికొక కారణం ఉంది కమిషనర్ గారు. అసలు మా ఇంటి మనిషి, మా అందరి గురించి ఎంతో ఆలోచించే మనిషి, మా కోసం పరితపించే మనిషి మాకెందుకు దూరంగా ఉంటుందో ముందు మాకెవ్వరికీ అర్థం కాలేదు. అవును కమిషనర్ గారు, ఈ ఇల్లన్నా మేమన్నా భానుకి ఎంతో ఇష్టం. మాతోనే ఉండాలని కోరుకునే మా భాను మాకు దూరంగా ఎందుకుంటుందో మాకు కూడా అర్థం కావడం లేదు. అసలు భాను గురించి ఎలా అయినా కనిపెట్టాలనే బాధలోనే నాన్న ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. పరిస్థితి ఇలా మారిపోతున్నా కూడా భాను అలా దూరంగా ఉండటం మా అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకేనండి, కనిపించగానే మాకు చెప్పుంటే మా ప్రయత్నం మేము చేసేవాళ్ళం కదా. తనని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టేవాళ్ళం కదా. మీకు చెప్పకూడదనేం లేదు సార్, కానీ అసలు మా మనిషి మా మీద కోపం ఎందుకు పెంచుకుంది, తనెందుకు దూరంగా ఉంటుంది, దాని వెనక గల అసలు కారణం ఏమై ఉంటుందా అని మేము ఆలోచించాం. తెలిసిన వెంటనే ఈ విషయం మీకు చెప్పాను అంటే మీరు నిఘాని పెంచుతారు. అసలు తను ఏ ఆలోచనలో ఉందో కూడా తెలియని మనిషి తన దగ్గరికి పోలీసులు వెళ్తే భాను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా మేము ఊహించలేం కదా. అందుకే భానుని బాధ పెట్టకూడదని చెప్పేసి తన అజ్ఞాతవాసానికి కారణమేంటో, అసలు తనలా ఎందుకు బతకాలనుకుంటుందో మేమే తెలుసుకోవాలనుకున్నాం. మీరు ఎంక్వైరీ చేస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు.
ఆ బాధలో మళ్ళీ తను మాకు దూరం అయిపోతుందన్న భయంతోనే ఈ విషయాన్ని మీ దగ్గర చెప్పలేదు. కానీ మా అన్నయ్య పరిస్థితి చూస్తుంటే మాకు చాలా భయంగా ఉంది. అందుకే ఇంకే విషయంలోనూ మేము ఎలాంటి ఆలోచన చేయకూడదని మిమ్మల్ని పిలిచాం. నా భాను మాకు దూరంగా ఉంటుందంటే దాని వెనక ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది. కానీ ఆ కారణం ఏదైనా సరే మాతో చెప్తే బాగుంటుంది కదా. తనకు మేం కూడా సాయం చేస్తాం కదా. కానీ మా ఎవరికి మాట కూడా చెప్పకుండా, మా కంటికి కనిపించకుండా దూరంగా ఉండడాన్ని మేం తట్టుకోలేకపోతున్నాం. అందుకే తనని వెతికి తీసుకురమ్మని మీ సాయం కోరుతున్నాం. అయ్యో, మీరు అంతగా చెప్పాలా? తన గురించి మీరెంత బాధపడుతున్నారో మీ మాటలను బట్టి అర్థమవుతోంది కదా. కూతురు విషయంలో ఆ తండ్రి ఎంతలా కుమిలిపోతున్నారో వాసుదేవరావు గారి పరిస్థితి చూస్తే తెలుస్తుంది. మీరేం భయపడకండి, ఇక ఆ సంగతి మేము చూసుకుంటాం. ఎందుకు కిట్టయ్య అంత కంగారు పడుతున్నారు? తనేదో నిర్ణయం తీసుకుంది అని చెప్తుంది కదా. ముందు ఆ నిర్ణయం ఏంటో చెప్పని, తర్వాత మనం ఏం చెప్పాలో చెప్దాం. మా పెళ్లి జరిపించి అమ్మవారికి జాతర చేస్తానని ఈ గ్రామదేవతకి మాటిచ్చారు. అందుకే నా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదన్న ఒకే ఒక్క కారణంతో ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను.